ప్రత్యక్షంగా ఫీల్డ్లో వ్యవహారం వేరు, ఓ పక్కన కూర్చుని చేయటం వేరు. మనం క్రికెట్ చూస్తా సచిన్ గారు ఎట్లా కొట్టుంటే బాగుండేది, ధోని ఎట్లా కొట్టుంటే బాగుండేది, వీడు ఎట్లా బౌలింగ్ చేస్తుంటే బాగుండేది అని చెప్తాం. ఫీల్డ్లో ఉన్నోడికి తెలిసిద్ది ఆ మంట ఏంటి, ఆ కసి ఏంటి అన్నటువంటి. ప్రస్తుతం విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటిదాకా కూడా పార్టీ ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలో నేర్పుతూ వచ్చారు. ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అన్నటువంటి. అది కింద వాళ్ళకి కాలుతూ ఉండేది. కానీ వాళ్ళు అగ్రనాయకులు కాబట్టి వాళ్ళ మాట వింటూ ఉంటారు. ఇప్పుడు స్వయంగా విజయసాయిరెడ్డికి ఎక్స్పీరియన్స్ కాబోతోంది. మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అది నెల్లూరు పార్లమెంట్ నుంచి. ధనం, కులం, బలం ఈ మూడు కలగలిసినటువంటి నియోజకవర్గం నెల్లూరు. కోట్లు కాదు, 100 కోట్లు ఖర్చు అవుతాయి అక్కడ. 100 నుంచి 300 కోట్లు దాకా ఖర్చు పెట్టగలిగినటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుకి లెక్కేసుకుంటే ఎంపీ క్యాండిడేట్లే 100 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి రోజులు. అలాంటి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం డబ్బు ఒకటే కాదు, అక్కడ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల వారిగా పట్టుండటం ఇదంతా ఇంపార్టెంట్. ఇప్పుడు విజయసాయిరెడ్డి తొలిసారి అలా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇంతవరకు ఎమ్మెల్యే ఎలాగ ఎదగాలి, లేకపోతే ఎంపీ ఎట్లా ఎదగాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు వ్యవస్థ. ఇప్పుడు విజయసాయిరెడ్డికి 2 సమస్యలు. ఒకటి, నెల్లూరు వ్యవహారం అంతా తను చూడాలి. రెండో పక్కన ఇప్పుడు మంగళగిరి, ఈ బాపట్ల నియోజకవర్గ పరిధి ఇదంతా కూడా ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు. ఓ పక్కన ఆయనే అక్కడ అభ్యర్థి. ఓ రకంగా ఇది మరి ఏమన్నా ఇది తగ్గిస్తారని చూడాలి. ఉట్టి ఎంపీ క్యాండిడేట్ అయిపోయారు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఇస్తారని చూడాలి. ఓవరాల్గా మాత్రం ఫస్ట్ టైం విజయసాయిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, పరీక్ష ఫేస్ చేస్తున్నారు. అక్కడ గెలిస్తే విజయసాయిరెడ్డి భవిష్యత్ లీడర్గా ఎమర్జ్ అవుతారు. లేదు అంటే కనుక ఒక దాన్ని ఏమంటారు, ఆర్గనైజేషనల్ హెడ్స్ కిందనే ఉపయోగపడతారు.